నెంబర్ ఆఫ్ టెంకాయ చిప్పలు ఇంట్లో ఉన్నాయి. వీటిని సేల్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే కొబ్బరిని ఇట్లా తురమడం చాలా టైం పడుతుంది, తురమలేకపోతున్నా. అందుకని ఇట్లా కట్టర్తో ఇట్లా కట్ చేశాను అనమాట. ఇట్లా మిక్సీ వేసి ఈ రకంగా పౌడర్ చేసుకున్నా. సో ఫస్ట్ కొబ్బరి అంతా అంటే మిక్సీ పట్టిన కొబ్బరి అంతా నెయ్యిలో ఇలా ఫ్రై చేసుకున్నాను నేను. దాని తర్వాత వచ్చి 1/2 kg రవ్వ, బొంబాయి రవ్వ నెయ్యిలో ఇట్లా ఫ్రై చేస్తాను. కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకుంటే ఈవెన్గా అంతా ఫ్రై అవుతుంది బాగా. ఇట్లా అందులో గ్రేప్స్ కూడా వేసుకున్నా. బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక చక్కెర వేసుకోవాలి. ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే కొబ్బరి చాలా ఉంది, అది వేస్ట్ చేయకూడదనే ఉద్దేశంతో, పిల్లలు తింటారనే ఉద్దేశంతో ఇట్లా స్నాక్ రవ్వ లడ్డు లాగా అనమాట. ఎక్కువ కొబ్బరి తక్కువ రవ్వతో రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తాను. ఇదే నేను ఫస్ట్ టైం ఇట్లా చేయడం. చూద్దాం ఏం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ రవ్వలోకి కొబ్బరి కూడా వేసేసుకున్నా. మళ్ళీ రెండు 1 నిమిషం ఫ్రై చేస్తుంది. ఈవెన్గా అంతా ఫ్రై అయ్యేలా కలుపుకున్నా. ఇది చక్కెర 1 కిలో ఉంది. చక్కెర కూడా ఇందులో వేసేస్తా. ఫ్రెండ్స్, ఇందులో కొంచెం ఇలాచీలు దంచి వేసుకున్నాను. అండ్ ఇది లడ్డు చుట్టడానికి ఏంటంటే ఇది బాగా ఫ్రై చేశాను కొబ్బరి రవ్వ. ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. అండ్ ఫైనల్గా లడ్డు చుట్టడానికి కొన్ని పాలు కూడా ఇందులో వేసుకున్నాను అనమాట. ఇలా కొంచెం లూజ్గానే ఉండాలండి. ఇలా తడిగా ఉన్నట్టు, పాకంగా ఉన్నట్టు ఉండాలి. అప్పుడే రవ్వ లడ్డు బాగా వస్తుంది, గట్టిగా అవ్వకుండా ఉంటుంది అనమాట. మనం ఇంచగానే ఈ రుచి చాలా టేస్టీగా ఉంటుంది, తినడానికి మెత్తగా ఉంటుంది. లేదంటే కనుక గట్టిగా అయిపోతుందండి, అసలు దాన్ని తినలేమన్నమాట. సో ఇది ప్రిపరేషన్. ఇంకా లడ్డు చుట్టుకుందాం. ఫైనల్లీ అయితే నేను ఉండలు అయితే చూడుతున్నాను. వీడియోలు చూపించడానికి అయితే ఒక చేత్తోనే చేస్తున్నాను. అప్పటివరకు అయితే 2 చేతులతో నేను చేశాను. ఇట్లా ఒక లడ్డు తింటే చాలు, స్వీట్ కదా ఎక్కువ తినలేరు, అందుకని ఈ టైప్లో చేశా. చూడండి, ఇవన్నీ చేసా. ఇవైతే ఒక 4-5 డేస్ వస్తాయి మాకు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇట్లా స్నాక్స్ కింద ఇవ్వడానికి అయితే బాగుంటుంది. గార్నిషింగ్ అది ఏం చేయలేదండి, ఎందుకంటే మనం తినడానికే కదా. ఇక్కడైతే గ్రేప్ అయితే వేశాను. అది ఒక లడ్డు లోపలికే వెళ్తుంది, కానీ బయట అయితే కనపడలేదు. ఇలా అన్ని లడ్డూలు ఇట్లా చుట్టుకున్నాను అనమాట. స్కూల్ నుంచి రాగానే కొన్ని జంతికలు, ఒక స్వీట్ అట్లా ఇస్తే ఇంక మనల్ని స్నాక్స్ అడగరు. ఇవే సరిపోయి తినేసి కొంచెం పాలు తాగి వెళ్ళిపోతారు పిల్లలు. ఇంకా అందుకని కొబ్బరి ఎక్కువ ఉండడం వలన ఇట్లా ఎక్కువ కొబ్బరి కొంచెం రవ్వ వేసి ఇట్లా చేశాను నేను. ఇదైతే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఎందుకంటే పచ్చి కొబ్బరి తురిమి నెయ్యిలో ఫ్రై చేసి ఆ రవ్వ కూడా ఫ్రై చేసి అందులో కలిపి చేశాను అనమాట ఈ లడ్డు. అందుకని ఎక్కువ రోజులు, వారం రోజుల కంటే ఎక్కువ అయితే నిల్వ ఉండదు. ఈ వారం రోజులని ఫినిష్ అయిపోవాలి కాబట్టి ఒక 1 కిలో అయినట్టుగా ఉన్నాయి నాకు తెలిసి. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది వచ్చి కొబ్బరి లౌజు, కొబ్బరి బెల్లం. ఇది కొబ్బరి బెల్లం పౌడర్ ఉంటే నేను పూతరేకులు చేస్తాను కాబట్టి నా దగ్గర పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ కూడా వేసి సిమ్లో పెట్టి వదిలేసా. చూడండి, ఇది తురుమున బెల్లం, ఇది బెల్లం పౌడర్, ఇది కొబ్బరి. సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. కొంచెం చక్కెర కూడా వేసా, అంటే బెల్లం సరిపోదేమో అని చెప్పి కొంచెం చక్కెర కూడా వేసాను. చెప్పాను కదా, కొంచెం బెల్లం పౌడరు, బెల్లం అంటే షాప్లో దొరుకుతుంది కదా, ఆ బెల్లం దంచి వేసాను. అండ్ లైట్గా కొంచెం చక్కెర కూడా వేసాను, అంటే బెల్లం సరిపోదేమో. 2 సిమ్లో పెట్టేస్తే ఇట్లా ఏంటంటే వాటర్ లాగా వచ్చి ఇలా బాగా మగ్గిందనమాట. ఇది రౌండ్ చుట్టుకోవడానికి వస్తుంది. ఇప్పుడు రౌండ్ చుట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా ప్లేట్లో నెయ్యి రాసి మనం బర్ఫీలా కూడా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లాస్ట్గా కొంచెం ఇలాచి యాలక్కాయలు 2 దంచుకుని వేసుకుంటే ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాచి వేద్దాం. ఫైనల్లీ 4 ఇలాచి అయితే నేను దంచి వేసుకున్నాను. మీకు చూపించలేదు, వీడియో తీస్తున్నానని గుర్తులేదు నాకు. నేనైతే వేసుకున్నానండి. ఇది ఇలా మెత్తగా దంచుకొని
వేసుకుని ఒకసారి కలుపుకుంటాను. ఒక్క 2 మినిట్స్ తర్వాత ఇంకా ఆపేసి లడ్డూలు చుట్టుకుంటాను అన్నమాట. చాలా టేస్టీగా వచ్చిందండి. ఇది మనం ఇలాగే పెట్టుకుంటే కనుక ఒక 10-15 డేస్ పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే బాగా ఉడికింది కాబట్టి బయట ఉన్నా కూడా ఏమీ పాడవదు. ఒక 10-15 డేస్ నిల్వ ఉంటుంది. అంతేకాదు మనం ఈ మిక్చర్తో గజ్జికాయలు కూడా చేసుకోవచ్చు. మనకి ఇలాగే చేసి పెట్టుకుంటే కనుక మనకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు పిండి కలుపుకొని గజ్జికాయల్లో స్టఫింగ్ పెట్టుకొని గజ్జికాయలు కూడా చేసుకోవచ్చండి. ఆ రకంగా కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. లేదంటే అట్లయితే తినచ్చు, ఎలానే చేసుకోవచ్చు. ఇంట్లో కొబ్బరి ఎక్కువ ఉంది అన్నప్పుడు ఏం చేయాలో తెలియదు అన్నప్పుడు ఇట్లా చక్కగా ఉన్న కొబ్బరి అంతా నీట్గా కడిగి మిక్సీ పట్టుకొని ఇట్లా బెల్లం 2 కలిపి సిమ్లో పెడితే ఒక 20 మినిట్స్ పట్టిందండి నాకైతే. నేను వాటర్ యాడ్ చేయలేదు. వాటర్ యాడ్ చేస్తే కనుక ఇంకా పాకంలాగా వచ్చి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఇదైతే నేను వాటర్ వేయకుండా 2 కలిపి ఇలా సిమ్లో పెట్టి ఒక 25 మినిట్స్ అయితే నాకు పట్టింది ఇది తయారవడానికి. ఇప్పుడైతే కొంచెం వేడి చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా లడ్డు అయితే అయింది. ఇంకెంతే, ఇది రెడీ అయిపోయిందనమాట. కరెక్ట్గా నాకైతే సిమ్లోనే పెట్టి చేయడం వలన 25-30 మినిట్స్ అయితే పట్టింది. చూడండి ఇట్లా లడ్డు అవుతుంది కదా, ఇట్లా అవుతుంది కాబట్టి ఇంకా స్టవ్ ఆపేసి కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇట్లా రౌండ్ చేసుకోవడం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఉండలు చుడుతున్నాను, కొబ్బరి ఉండలు.